సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పటాన్చెరు పట్టణంలోని నూతనంగా నిర్మించిన గవర్నమెంట్ హాస్పిటల్లో రంజాన్ ఇఫ్తార్ విందు నిర్వహిస్తున్నారని తెలిసి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజిరెడ్డిగారు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరు రాజశేఖర రెడ్డిగారు బైండ్ల కుమార్ గారు మరియు ఇతర నాయకులు కార్యకర్తలు వెళ్లి సందర్శించడం జరిగింది. హాస్పిటల్ సిబ్బందిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానం చెబుతున్న హాస్పిటల్ డాక్టర్లు, నర్సులు, సూపరింటెండెంట్ బోనాలు బతుకమ్మలు ముడిపెడుతూ మాట్లాడిన హాస్పిటల్ సిబ్బంది ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు జరగకూడదని హాస్పిటల్ సిబ్బందిని హెచ్చరించిన శ్రీమతి గోదావరి అంజిరెడ్డిగారు. ఈరోజు పటాన్చెరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మరి సడన్గా విజిట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. నాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం వల్ల నేను కూడా సడన్గా విజిట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క హాస్పిటల్ కట్టి కంప్లీట్ అయ్యి 9 నుంచి 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలల నుంచి కూడా దీన్ని పేషెంట్స్కు ఉపయోగకరంగా అందుబాటులో లేకుండా ఈ రాష్ట్ర పార్టీ ఏదైతే ఉందో మరి అధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ బిల్డింగ్ రెడీ అయ్యి మరి బిల్డింగ్కి కన్స్ట్రక్షన్కి కానీ ఈ బిల్డింగ్ యొక్క కట్టడానికి కానీ బిల్డింగ్ తయారీకి కానీ సెంట్రల్ నుంచి 75% నిధులు వస్తే 25% మాత్రం రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తము ఫండ్ వచ్చి బిల్డింగ్ తయారైనాక కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఈ యొక్క మినిస్టర్లు కావచ్చు, హెల్త్ మినిస్టర్ కావచ్చు, ఎవరు కూడా దీన్ని పట్టించుకోకుండా, దీనికి ఎక్విప్మెంట్స్ తీసుకురాకుండా, దీనికి స్టాఫ్ లేకపోవడం వల్ల, హాస్పిటల్లో డాక్టర్లు లేకపోవడం వల్ల, స్టాఫ్ లేకపోవడం వల్ల దీన్ని ఓపెన్ చేయలేము, దీన్ని ఇంకా పేషెంట్లకు ఉపయోగించట్లేదు అని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సడన్గా వచ్చి తనిఖీ చేయడానికి గల కారణం ఏంటంటే పక్క బిల్డింగ్ని ఈరోజు రంజాన్ కోసం గెట్ టుగెదర్ పార్టీలు అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్టు? దీనికి రైట్స్ ఎవరిచ్చారు? ఈ యొక్క హాస్పిటల్ని గెట్ టుగెదర్ల కోసం ఉపయోగించుకుంటూ మరి ఈరోజు ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రజల ప్రాణాలతో చెలగాట మారుకుంటూ దీన్ని గాలికి వదిలేసి ఒక ఎక్విప్మెంట్ లేకుండా, నర్సు లేకుండా, స్టాఫ్స్ లేకుండా, దాన్ని ఏర్పాటు చేయకుండా ఈ హాస్పిటల్ ప్రజలకు ఉపయోగించుకునే విధంగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నాగా కూడా ఆ బాధ్యతను పక్కన పెట్టి ఈరోజు రంజాన్ కోసం గెట్ టుగెదర్లు చేసుకుంటుంటే ఈ రైట్స్ ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? ఇంతకుముందు వచ్చి అడుగుతుంటే చాలామంది కూడా ఇక్కడ వరకు వచ్చారు గెట్ టుగెదర్ పార్టీ కోసం. నేను తనిఖీలు చేస్తుంటే అందరిని పక్కకు వెనక్కి పంపించేసి అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మాట మార్చి డాక్టర్ల కోసం పెట్టుకున్నాం, స్టాఫ్ కోసమే పెట్టుకున్నాం మేడం, స్టాఫే చేసుకుంటున్నాము. మేము రంజాన్ చేసుకోవద్దా, రంజాన్కి వ్యతిరేకమా అంటే భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలుగా నేను కానీ మా భారతీయ జనతా పార్టీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరం కూడా చెప్పేది మేము రంజాన్కి వ్యతిరేకం కాదు, బక్రీద్కి వ్యతిరేకం కాదు. ఈరోజు ఇక్కడ బోనాలు చేసుకోండి, బతుకమ్మలు చేసుకోండి, సంక్రాంతి సంబరాలు చేసుకోండి, దసరా సంబరాలు చేసుకోమని చెప్పట్లేదు. ఏ పండుగలైనా కూడా హాస్పిటల్లో చేసుకోవడానికి ఎవరు రైట్ ఇచ్చారు? అదేమన్నా ఫంక్షన్ హాలా? అదేమన్నా హోటల్లో ఉన్నటువంటి చిన్న బ్యాంకెట్ హాల్సా?